బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. వైట్ హౌస్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు స్వయంగా స్వాగతించారు. 19 తుపాకులతో సాయుధ సైనికులు మోదీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మోదీ, బైడెన్ ఇరు దేశాల సంబంధాలపై సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. మోదీ మాట్లాడుతూ బైడెన్ ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు అమెరికాలోని 40 లక్షల మంది ఎన్ఆర్ఐలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 30 ఏళ్ల కిందట ఓ సామాన్యుడిలా అమెరికా పర్యటనకు వచ్చానని, నాడు బయట నుంచి వైట్ హౌస్ ను చూశారని మోదీ వెల్లడించారు. ప్రధాని అయ్యాక పలుమార్లు అమెరికా పర్యటనకు వచ్చానని, ఈసారి పెద్ద ఎత్తున జన నీరాజనాలతో వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయని వివరించారు. ఇక అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని కొనియాడారు. భారతీయులు తమ నిబద్ధత, నైపుణ్యంతో దేశ గౌరవాన్ని పెంపొందించారని ప్రశంసించారు. భారత్, అమెరికా ఇరు దేశాల వ్యవస్థలు, సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమయ్యాయని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలకు ప్రజా ప్రయోజనాలే పరమావధి అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన కొనసాగుతుంది. తన పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. వైట్ హౌస్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు స్వయంగా స్వాగతించారు. 19 తుపాకులతో సాయుధ సైనికులు మోదీకి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మోదీ, బైడెన్ ఇరు దేశాల సంబంధాలపై సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఇక మోదీ మాట్లాడుతూ బైడెన్ ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఇది 140 కోట్ల మంది భారతీయులకు లభించిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు అమెరికాలోని 40 లక్షల మంది ఎన్ఆర్ఐలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. 30 ఏళ్ల కిందట ఓ సామాన్యుడిలా అమెరికా పర్యటనకు వచ్చానని, నాడు బయట నుంచి వైట్ హౌస్ ను చూశానని మోదీ వెల్లడించారు. ప్రధాక పలుమార్లు అమెరికా పర్యటనకు వచ్చానని, ఈసారి పెద్ద ఎత్తున జన నీరాజనాలతో వైట్ హౌస్ ద్వారాలు తెరుచుకున్నాయని వివరించారు. అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్నారని కొనియాడారు. భారతీయులు తమ నిబద్ధత, నైపుణ్యంతో దేశ గౌరవాన్ని పెంపొందించారని ప్రశంసించారు. భారత్, అమెరికా ఇరు దేశాల వ్యవస్థలు, సంస్థలు ప్రజాస్వామ్య పునాదులపై నిర్మితమయ్యాయని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రభుత్వాలకు ప్రజా ప్రయోజనాలే परमावधि అని స్పష్టం చేశారు. अमेरिकन लोगों ने अमेरिका में बहुत लंबी यात्रा तय की है. भारतीय मूल्यों, भारत के लोकतांत्रिक परंपराओं और हमारी संस्कृति के गौरव से भरे हुए इन लोगों को अमेरिका के मेल्टिंग पॉट में निरंतर मान सम्मान मिला है. भारतीय मूल के लोगों ने अमेरिका के समावेशी समाज और अर्थव्यवस्था को और मजबूत बनाने में बहुत बड़ी भूमिका निभाई है. हॉस्पिटल हो या होटल्स, यूनिवर्सिटी हो या रिसर्च लैब, गैस स्टेशन हो या लॉजिस्टिक्स, मैनेजमेंट हो या आईटी, हर क्षेत्र में वे अपना योगदान दे रहे हैं. जैसे जैसे समय गुजर रहा है, हमारे लोगों में और एक दूसरे के प्रति समझ और बढ़ रही है. एक दूसरे के नामों का सही उच्चारण कर पाते हैं. एक दूसरे के